హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు చేయబోయేది మన వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కర్రీ అయితే బిర్యానీలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుకైతే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేశాను, అలాగే పన్నీరు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిందండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ అయితే వేసుకుని వేయించుకోవాలండి. పన్నీరు కూడా వేగింది, ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పు అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించుకోవాలి. టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి అయితే కొంతసేపు అయితే మగ్గనివ్వాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. దాంట్లో టమాటాలు కూడా కొంచెంసేపు ఫ్రై చేయాలండి. మూత పెట్టుకుని అయితే వేయించుకోవాలి బాగా. దాంట్లోకి అయితే పచ్చి మసాలా అండి, అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర మొత్తం మసాలా వేసుకున్నానండి. అవి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవైతే వేగినాయండి బాగా. మనకు కూరకు సరిపడక కారం అయితే వేసుకోవాలండి. మనమైతే ఎంత తింటామో అంతే వేసుకోవాలి. ఎవరో తగ్గట్టు అలా వేసుకుంటారు, నేనైతే స్పూన్నర వేసానండి. అలాగే దాంట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కారం అంతా పట్టించిన తర్వాత 1 నిమిషం అయితే మగ్గనివ్వాలి బాగా. మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలండి. దాంట్లో మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంతసేపు అయితే మూత పెట్టి వేగనిచ్చిన తర్వాత
వాటర్ అయితే వేసుకోవాలండి మనం. నేనైతే ఒక లోటా వేసానండి వాటర్. మనకి ఎంతైతే సరిపడగా వేసుకోవాలో అంతే వేసుకోవాలి. లాస్ట్ టైంలో కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఎగిరిపోయిందండి కూర. ఇలా వండి చూడండి మీరు కూడా, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను.